సాటర్డే శనివారం 15వ తారీఖు నవంబర్ మధ్యాహ్నం దాదాపు 3:50కి హిందూపూర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద టీడీపీ మండల్ కన్వీనర్స్ మరియు కొంతమంది లీడర్స్ వచ్చి దాదాపు 50 నుంచి 70 మంది వచ్చి ఆ లీడర్స్తో పాటు కార్యాలయంని ధ్వంసం చేసిండేది అందరికీ రాష్ట్రం మొత్తంగా తెలుసు. ఇంతవరకు టీడీపీ నాయకులు ఇటువంటి చర్యలకి పాల్పడి ఒక్క టీడీపీ నాయకుడు కూడా దీనిపైన స్పందించలేదు. వాళ్ళకి ఎవరికి ఇది కరెక్ట్ కాదు అని అనిపించలేదు. ఆపోజిషన్ రూలింగ్ పార్టీ సీఎం లోకేష్ బాబు గారు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా దీనిపైన స్పందించలేదు. ఇంతవరకు స్పందించడము పక్కన పెడితే వాళ్ళు ఇంతవరకు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళపైన తిరిగి కేసు పెట్టినారు. అది 307 మరియు SC/ST అట్రాసిటీ కేసెస్ ఇలాంటివన్నీ పెట్టినారు. ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. లేకుండా ఉండే వాళ్ళపైన కూడా ఆ రోజు కేసు అనేది వీళ్ళు కట్టించినారు. వేర్ ఇస్ లా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. దీనిపైన మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ స్పందించినారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్పందించినప్పటికీ కూడా ఒక్క టీడీపీ లీడర్ కూడా దీనిపైన కరెక్ట్ కాదు అని ఒక స్టేట్మెంట్ కానీ ఏదో ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇలాగే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపితే ఏ ఒక్క ప్రజలు ఊరుకుండేది లేదు. ప్రతి ఒక్క మీ మూవ్మెంట్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది టీడీపీ వాళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చోట జరుపుతూ ఉన్నారు. ఒక గొంతు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉందో మీరు దాన్ని కేసులు పెట్టి నొక్కేస్తూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది పైన కేసు పెడతారని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తూ, ఏదైతే న్యాయం ఉందో ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ వాళ్ళు దయచేసి న్యాయం చేయాలా అని టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయాన్ని పట్టపగలే వచ్చి మీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పగలుగొట్టి వాళ్ళతో ఆయుధాలు ఏమిటంటే ఆడున్నటువంటి స్టీల్ చైర్లు, ఆడున్నటువంటి వాజు కట్టలు ఏదైతే ఉందో అవే వాళ్ళు ఎత్తుకొని దాన్ని మారణాయుధంగా వాడి పగలగొట్టినారు. మీకు కరెక్ట్ అనిపిస్తుందా టీడీపీ లీడర్స్? ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ దీనిపైన మీరు ఖచ్చితంగా స్పందించి మీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంతి పాఠం నేర్పియాలని నేను ఈరోజు హెచ్చరిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ రోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు. ఒకటి, మన పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆడున్నటువంటి ఎమ్మెల్యేకి కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ పోతుంది. నాకు తెలిసి ఇవి అన్నీ చూస్తూ ఉంటే బాలకృష్ణ గారికి తెలిసే ఇది జరిగింది. ఎందుకంటే అదైన తర్వాత కూడా బాలకృష్ణ గారు ఆ రోజు నైటు ఎవరైతే పార్టీ వద్దకి వచ్చి గలాట చేసి ధ్వంసం చేసి వెళ్ళినారో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగింటే ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇంతవరకు వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా బాలకృష్ణ గారు విడిచిపెట్టలేదు. దిస్ జస్టిఫైస్ బాలకృష్ణ గారు రెచ్చగొట్టి చేపించిండేది అని.